ప్రజలను కిరాణా వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఇచ్చోడ ఎక్సైజ్ సిఐపై వెంటనే తగు చర్యలు తీసుకోవడంతో పాటు అరెస్ట్ చేయాలని ఆదిలాబాద్ జిల్లా నేరేడికొండ మండల కేంద్రానికి చెందిన బాధితుడు ముక్కా శ్రీనివాస్ జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. సదరు ఇచ్చోడ ఎక్సైజ్ సిఐ చేస్తున్న అరాచకాలు భయభ్రాంతులకు గురి చేస్తూ పెడుతున్న ఇబ్బందులతో భరించలేకపోతున్నామని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వాపోయారు. గత 40 సంవత్సరాల నుండి కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్న తన వద్దకు 2025 డిసెంబర్ 15న తాను కిరాణా షాప్ వద్ద 3 కస్టమర్లు ఉండగా ఎక్సైజ్ శాఖ ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ జుల్ఫికర్ అహ్మద్ ఒక కానిస్టేబుల్ డ్రైవర్ కలిసి తనిఖీ పేరిట నా దుకాణంకు వచ్చి తినే బెల్లాన్ని స్వాధీనం చేసుకుని 2 కస్టమర్లను దుకాణం నుంచి వెళ్లిపోమని బెదిరించి ఒక కస్టమర్ను దుకాణం గోదాంకు తీసుకువెళ్లి దాడి చేసి ఇంకా బెల్లం ఎక్కడ ఉందని చెప్పాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. నేను కిరాణా సామాన్ కోసం వచ్చానని చెప్పినా కూడా వినకుండా ఆయనపై దాడి చేస్తూ రూపాయలు 28,000 విలువ గలవి 10 కేజీల యాలకులు, రూపాయలు 7,000 విలువ గల 10 కేజీల బాదం పలుకులు, అదేవిధంగా డ్రైవర్ కానిస్టేబుల్ కు ఇంటి కోసం సరుకులు అని 5,000 రూపాయల కిరాణా సామాను 4 కవర్లలో నింపుకొని వెళ్లారని తెలిపారు. అంతేకాకుండా తహసీల్దార్ వద్ద బైండ్ ఓవర్ చేస్తే రూపాయలు 2 లక్షల పైన అవుతుందని తాను 50,000కే చేస్తానని చెప్పి ఈ నెల 5వ తేదీన రూపాయలు 50,000 చలానా కట్టడం జరిగిందన్నారు. ఇవే కాకుండా ఆయనకు సొంతానికి మరో 50,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, గత 3 రోజుల నుంచి తన వాట్సాప్ కాల్ ద్వారా తన సిబ్బంది ఫోన్ ద్వారా మరో 50,000 ఇవ్వాలని, ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే నేరేడికొండ మండలంలో ఏ లిక్కర్ కేసు ఏ గంజాయి కేసు నమోదైనా నీపైన కూడా కేసు నమోదు చేసి నిన్ను జైలుకు పంపిస్తానని వేధింపులకు గురి చేయడంతో వారి నెంబర్ను బ్లాక్ లో పెట్టడం జరిగిందన్నారు. ఆ రోజు నుంచి నేటి వరకు భయంతో నా దుకాణంను మూసివేసి ఉంచుతున్నానని తెలియజేశారు. ఇంతటితో ఇబ్బందులకు గురి చేస్తున్న క్రమంలో ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ప్రజా ఫిర్యాదుల విభాగం ద్వారా సిఐపై ఫిర్యాదు చేసిన ఇప్పటికీ 3 నెలలు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇప్పటికైనా సదరు ఇచ్చోడ ఎక్సైజ్ సిఐ జుల్ఫికర్ అహ్మద్ పై చర్యలు తీసుకొని ఆయనను అరెస్ట్ చేసి నాతో పాటు నాలాంటి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సార్, నా పేరు ముక్కా శ్రీనివాస్, సన్నాప్ సుదర్శన్, మండల్ నేరేడికొండ, గ్రామం నేరేడికొండ. డిసెంబర్ 15 రోజున ఇచ్చోడ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సివిల్ డ్రెస్ మీద నా షాప్లో సడన్గా మధ్యాహ్నం 3 గంటల సమయంలో నా దగ్గర 3 కస్టమర్లు ఉన్నప్పుడు దుకాణం లోపల చుచ్చి నా ఫోన్ లాక్కొని నన్ను గల్లా పట్టి పక్కకు నెట్టేసి 2 లేడీస్ని తిట్టి అక్కడ నుంచి పంపడం జరిగింది. మళ్ళీ ఇంకొక కస్టమర్ని గల్లా పట్టుకొని లోపల సైడ్కి ఉన్న గోదాంలో తీసుకెళ్ళి కొట్టడం జరిగింది. ఈ విషయాన్ని నేను ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మేడం గారికి డిసెంబర్ 12వ రోజున ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అయినా ఇంతవరకు అతని మీద కేసు చేయలేదు. మళ్ళా బై స్పీడ్ పోస్టులో కూడా ఎస్పీ గారికి మరొకసారి విన్నపించుకున్నా, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మేడం విన్నవించుకున్నా, అదే ఏసీబీ డిపార్ట్మెంట్ కూడా అన్ని షేర్ చేసిన అన్ని వివరాలతోటి. దాని తర్వాత ప్రైవేట్ కంప్లైంట్ బోత్లో జడ్జి గారి సమక్షంలో కంప్లైంట్ పెడితే వాళ్ళకు కోర్టు నుంచి ఆర్డర్ కాపీ పంపితే 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ కాపీ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ కాపీ మీనింగ్లో ఏముందనంటే టోటల్ అతను చేసిన అరాచకాలకు మా వ్యాపారస్తులకు పెద్ద తలనొప్పిగా మారింది. కాబట్టి ఇతనికి క్రిమినల్ యాక్టివిటీగా మొత్తం కేసు నమోదైంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు డిపార్ట్మెంట్ పరంగా కాకుండా ఒక వ్యవస్థకు న్యాయం చేసే విధంగా అతనిపైన చర్యలు తీసుకోవాలని మా మనవి. మీరు ఒకవేళ చర్యలు తీసుకోకపోయినట్టయితే ఇలాంటి వారు ఇంకా మిగతా వ్యాపారుల మీద కూడా ఇష్టరాజ్యంగా చొరబడి భయభ్రాంతులకు చేసి ఆ కేసులు పెడతాం, ఈ కేసులు పెడతాం, గంజాయి కేసులు పెడతామని చెప్పేసి బెదిరించి డబ్బులు కూడా నా దగ్గర 1,25,000 రూపాయలు తీసుకున్నట్టు ప్రూఫ్ కూడా నేను ఎవిడెన్స్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. అతని సొంత వాహనంలో కూడా నా 40,000 రూపాయల కిరాణా సరుకులు కూడా వేసుకుని జరిగింది. ఆ యొక్క వీడియో సీసీ ఫుటేజ్ కూడా మీకు ఇప్పుడు ఇస్తాను, మీరు కూడా చూడండి. 50,000 రూపాయలు అదే రోజు సాయంత్రం తీసుకున్నాడు. 3 గంటలు 3.5 గంటలు ఆ 50,000 ఇస్తే కానీ లేకపోతే గంజాయి కేసు పెడతాను, బండిలో గంజాయి ఉన్నది లేకపోతే కేసు పెడతానని ఉన్నాడు. కాబట్టి అసలు నా ఫోన్ లాక్కున్నాడు. నేను ఎవరికి సంప్రదించడానికి లేదు, నేను ఒక్కరిని తప్ప ఎవరు లేరు షాప్లో, అందరినీ ఎవరిని కూడా రాలేదు. ఒక కానిస్టేబుల్ వచ్చిండు, దాని తర్వాత బండి తీసుకొని డ్రైవర్ వచ్చిండు. 50,000 రూపాయలు ఇచ్చినా మళ్ళీ 50,000 రూపాయలు చాలాను కట్టినా దాన్ని అది కూడా రిసిప్ట్ ఉన్నది. మళ్ళీ ఇంకొకటి 25,000 రూపాయలు ఒకటి తీసుకున్నది కూడా బయట